నువ్వేంటి ఆ బోతులో పడిపోతున్నావు? మా ఎవడి నా ఇష్టం. నీ ఇష్టం మీ ఇంటి కాడ ఎవడనుకున్నా పిల్లలు కొడితే నువ్వు ఇటు రాయే, రాకపోతే నీకుంటదే ఏంటి? ఓపగా వెనకాల నల్ల కుక్కలు రెండు తిరుగుతాయి. నల్ల కుక్కలా? నల్ల కుక్కే కానీ చూసిందనుకో ఏటు కోడిగుట్లాగా చూపోతుంది. అయినా కానీ నువ్వు ఇలా ఎండకి వెళ్తున్నావు ఏంటి? అయ్యో రసవాడలని వెలికి చెప్పడానికి వెళ్తున్నాను బావా. నువ్వు రాజవాడకి వెళ్ళి తిరుగుతుంటే మన ఇంటికాడ పిల్లోడు కావడిస్తాడే పాలు బావా. మన పిల్లడు పాలు గెలిస్తేని ఆ పాలు ఏదో మీ అమ్మనిచ్చే మనకి మీ అమ్మాయికి బాగున్నారు బాబు. మీ అమ్మాయి ఇంకా పాలిస్తుందా? ఊరుకోరా, మా అమ్మ 4,000 రూపాయలు పిచ్చి ఇచ్చుకుంటున్నా. వయసులో పాలు ఇస్తుందా? మీ అమ్మని బాలమ్మంటేని మీ అమ్మ బాలమ్మని కలగలిగే కానా? ఏ పాలనుకున్నా? ఏ పాలు? సీసాలో పోసి గుడ్లో పెట్టొచ్చాను కదా. ఏంటి సీసాలో పోసి గుడ్లో పెట్టి నీ పాలా? వెనకట్ట పాలు కలిగే కానా? ఇంకా నా పాలు అంటే తాగేస్తాను. అయినా కానీ ఆ పాలు ఇవ్వడానికి ఏంటి? నా పాలేటో తెలీదా? తెలీదు. నా పాలేటో తెలిసేది. నీ పాలని రుబ్బేస్తున్నా. ఆవు పాల, గేదె పాల, ప్యాకెట్ పాల, పంది పాల, పాలు ఇద్దరు బాగుండే కళ్ళు కొల్లికి పాలకి తిరుగుతారు. నిద్ర మొగ నా గొలిగే కానా? నిద్ర మొగమన్నా నిద్రపై ఎడుతున్నా గొలిగే కానా? అలా ఉంది బావా. అయినా కానీ నువ్వు నా జీవితంలోకి రాకముందు, నీ జీవితంలోకి రాకముందా చాలా శృంగారంగా ఉండేదాన్ని బావా. ఎవరితోటి? పితాని రాంబాబు గారితో. ఏంటి నాకంటే ముందు రాంబాబు గారితో ఉన్నావా? నీకన్నా ముందు రాంబాబు గారిని చేసుకున్నాను గొలిగే కానా? నెంబర్ 1 నెంబర్ 3 నువ్వు. ఎన్ని 3 2 లోపల వస్తారు కంగారు పడక. అయినా కానీ రాంబాబు గారితో ఎలా ఉండేదాన్ని? చాలా శృంగారంగా ఉండేదాన్ని బావా. అలాగా బావా.
మావా తెలుగు తీరాలు తెలుగు తీరాలు మరి ఎవరు కావాలి? రాంబాబు గారు అయితే ఓకే. అయితే వెళ్ళిపో. అయినా కానీ నువ్వు నా జీవితంలో వచ్చాక నా జీవితం ఎలా చేస్తావు అనుకున్నా? ఎలాగే బావా తిరిగిన తీరలు రాత రాసినావు. బావా మందిలోన మాయాలోన శ్రమలోన ఎరుకులన్న మాట తుంబేద ఎవరాడించేరు తుంబేద ఎరుకులన్న మాట తుంబేద ఎవరాడించేరు తుంబేద మేడమ జన్మ తుంబేద మేలాలగించింది తుంబేద మేడమ జన్మ తుంబేద మేలాలగించింది తుంబేద దాదుల దాదుల తుంబేదో నా దాదులారో తుంబేద దాదుల దాదుల తుంబేద నా దాదులారో తుంబేద ధరణి మాటలు దార్శనికాంతలు ఆలకించారు. ఎలా వస్తారు? అల్ల పరుగు పరుగు వండాలి మరి వస్తున్నారమ్మా మాదాన్ని దాదురమ్మా వస్తున్నారమ్మా దాన్ని దాదురమ్మా అమ్మో దాదుల దాదుల అమ్మా వెరుకులు లాంచారమ్మా. ఏమే తల్లి మా ధరణి దేవకు స్వేచ్ఛపడగా రావాలి తల్లి. రానే తల్లి. అమ్మా రానంటున్నావు కారణం ఏమిటే తల్లి? అమ్మా ఒకనాటి కాలాన రోజున మా యొక్క రాజరాజేశ్వరి మీ రసవాడలకి వెలికి చెప్పడానికి వచ్చిందే తల్లి. వెరికలో చిన్న శరణం తప్పొచ్చిందని వచ్చింది అని గాజు స్తంభాన్ని కట్టేసి కొరటాలతో కొట్టారే తల్లి. అయ్యో పాపం అప్పటి నుంచి నీ రసవాడలో అడిగి పెట్టలేదే తల్లి. అమ్మా వెరికలు లాంచారమ్మా. ఏమే తల్లి రాజులందరూ వేటకెళ్లారు. బేబులన్నీ మేతకెళ్ళని కోతులన్నీ కొమ్మలెక్కని పాములన్నీ పుట్టలెక్కని. అవునా నీ ప్రాణమిక నా ప్రాణం వడ్డేస్తా. వస్తావా తల్లి? వస్తానే తల్లి. పోయిందా
నువ్వు ఎక్కబోయమ్మా బుట్ట బట్టి కదిలిపోదమ్మా చెల్లుల పరసవాడమ్మో అది రామన్నరమ్మ మమ్మల్ని బంధురమ్మ మరజామరుగమ్మ నిన్ను రామన్నరమ్మ మమ్మల్ని పంపిరమ్మ మరజామరుగమ్మ ఏమమ్మా చెల్లెలు రావమ్మ వడలతో గుండాలేదు పగడం గుండాలి దేవుడు తల్లి సాక్షిగా సోదు తప్పాలి 1 2 3 నాలుగు తిరిగి చెప్పేవమ్మా మా దొరగారు ఇంటిలో సోదు చెప్పాలమ్మా దొరగారు దొరగారు దొరసాని ఒక దేవుడిలో కాదు నిన్ను రమ్మని ఇంకా మమ్మల్ని పంపే రబ్బాని ఇంకా మమ్మల్ని పంపే ఇంటిలో సోదు చెబుతేనమ్మా అడుగుతే దొరగమ్మ మేడగమ్మమ్మ రాజు అడుగుతే దొరగమ్మ మేడగమ్మమ్మ అడిగితే దొరగమ్మ మేడగమ్మ పరుగు పరుగు వెళ్ళు తింటే దొరికి దేవి బాడ కమ్మాలుగా తీరిగా ఉన్నది పరుగు పరుగు వెళ్ళు తింటే దొరికి దేవి బాడ కమ్మాలుగా తీరిగా ఉన్నది ఏవమ్మా చెల్లోలా రావమ్మా మరలకు ఎంతోయమ్మో తిరుకోదోయమ్మా బరినమ్మ మేడాలు ఏమి శంకరాలమ్మో చిన్నామ చెల్లోల